హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వతో పాయసంని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఈ పాయసం చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించబోతున్నానండి. మరి కమ్మనైన ఈ రవ్వ పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం కడాయిలో 1 స్పూన్ నెయ్యిని వేసి ఈ నెయ్యిని కరగనివ్వాలి. ఇలా మెల్ట్ అయిన నెయ్యిలో కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులను వేసి వీటిని కాస్త లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కిస్మిస్లు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నేతిలో 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా గరిటెతో కలుపుతూ కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ బొంబాయి రవ్వనే మనం ఉప్మా రవ్వని కూడా అంటారండి. దీన్ని ఇలా 4 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటూ ఉంటే మంచి సువాసన రావడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫస్ట్ 1 కప్పు పాలను వేసి వెంటనే లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. అప్పుడు ఎటువంటి గడ్డలు లాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 కప్పుల పాలను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1/2 కప్పు రవ్వకి 4 కప్పుల పాలన్నవి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. ఈ రవ్వ ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదండి. జస్ట్ ఒక 7 to 10 మినిట్స్లో ఈ రవ్వ ఉడికిపోతుంది. ఈ రవ్వను ఉడికించుకునేటప్పుడు ఈ పాయసం ఏమైనా కొంచెం థిక్గా అవుతుంది అని అనిపిస్తే కనుక 1/2 కప్పు వాటర్ని వేసి మిక్స్ చేసుకోండి. ఈ రవ్వ ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా ఒక 5 to 7 మినిట్స్ పాటు ఉడికించుకుంటూ ఉంటే ఈ రవ్వ పూర్తిగా ఉడికి ఈ పాయసం చిక్కపడడం స్టార్ట్ అవుతుందండి. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు స్వీట్నెస్ కోసమని ఇందులో 1/2 కప్పు పంచదారను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1/2 కప్పు రవ్వకి 1/2 కప్పు పంచదార అన్నది తీపి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ పంచదారను ఇందులో బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఈ పంచదార ఇందులో బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఈ పాయసంలో బాగా కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పాయసం యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా కాస్త పలచగానే ఉండాలండి. ఎందుకంటే చల్లారేక ఈ పాయసం చిక్కపడిపోతుంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా చాలా సింపుల్గా, కమ్మగా, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పాయసం రెడీ అయిపోయింది. ఈ సింపుల్ పాయసంని మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. అలాగే అప్పటికప్పుడు ఏదైనా టేస్టీగా స్వీట్ పాయసంని తినాలన్నా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.